జడ్జ్మెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, సో మీరు చెప్పినట్లుగా ప్రస్తుతం ఇంకా జడ్జిమెంట్ కూడా చదువుతున్నటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఒకసారి మనం హైకోర్టు లాయర్ ఉమేష్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఉమేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ తీర్పుని మనం చూస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఒక చారిత్రాత్మక తీర్పుగా కూడా దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇవాళ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు, దీన్ని ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుందనుకోవచ్చు. సో ఈ యొక్క తీర్పు సారాంశాన్ని మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. సో దాన్ని చూసినప్పుడు ముఖ్యంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి దారి తీసినటువంటి కారణాలు, గ్రౌండ్స్ ఏంటి అసలుకి? అంటే బేసిక్ గా ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా జడ్జ్మెంట్ ఆనరబుల్ కోర్టు వారు జరుగుతున్నట్టు మనకి విషయం తెలిసి వచ్చిందండి. నేను కూడా దాన్ని ఫాలో అవడం జరిగింది. మెయిన్ గా ఏ ఇష్యూ మీద వెళ్ళారంటే ఇది ఆర్టికల్ 341 అనేది రాజ్యాంగంలో ఒక అధికరణం అండి. దాని ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఎవరెవరు కేటగిరీలోకి వస్తారు, మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్ కేటగిరీలోకి వస్తారనేది ఆయన ఒక స్టేట్ లో కానీ లేక ఒక యూనిటెడ్ లో కానీ ఎవరు వస్తారనేది ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేస్తారండి, ఏ క్యాస్ట్ లో వస్తాయి అనేది. దానికి వర్గీకరణ అనేది వ్యతిరేకం అని సో అప్పట్లో ఆర్గ్యూ చేయడం జరిగింది. దాన్ని ఇందాక మనం డిస్కస్ చేసినట్టు 2005లో కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే 5 ఉండే ధర్మాసనాన్ని కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటామండి మనం. సో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అప్పట్లో 2005లో ఈ వర్గీకరణ కరెక్ట్ కాదు అని చేయడం జరిగింది. తర్వాత దీన్ని సుప్రీంకోర్టు ముందు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు 5 ధర్మాసనం జడ్జిలు ఒక డెసిషన్ ఇచ్చినప్పుడు ఆనరబుల్ జడ్జిలు దానికన్నా పెద్ద ధర్మాసనం మాత్రమే తీసుకోవాలన్నమాట. సో దాన్ని పరిగణలోకి తీసుకొని ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి నేతృత్వంలో 7 జడ్జి బెంచ్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్టు ఈ కేసును చూడడం జరిగింది. ఇప్పుడు ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిలో సబ్ కేటగిరీస్ మన ఏదైతే ఈ జడ్జిమెంట్ లో ఉల్లంఘిస్తూ దీనిలో సబ్ క్లాసిఫికేషన్, సబ్ కేటగరైజేషన్ అనేది రెండు విధాలుగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆనరబుల్ సిజేఐ గారు డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ హియరింగ్ ఏమి అభిప్రాయపడ్డారంటే సబ్ క్లాసిఫికేషన్ వేరు, సబ్ కేటగరైజేషన్ వేరు. సో సబ్ క్లాసిఫికేషన్ కెన్ బి అలౌడ్. సో దాన్ని మనం వర్గీకరణ మనం అలౌ చేయొచ్చు. సో వర్గీకరణని మనం రాజ్యాంగబద్ధంగా ఆమోదించవచ్చు అని చెప్పి ఒక డెసిషన్ ల్యాండ్ మార్క్ డెసిషన్ ఈ రోజు ఇవ్వడం జరిగిందండి. సో దీని ప్రకారంగా అంటే బేసిక్ గా జనరల్ పబ్లిక్ అర్థం కావాలంటే మనం బ్యాక్వర్డ్ క్యాస్ట్ లో కూడా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని వర్గీకరణ చేస్తాం, క్లాసిఫికేషన్. అలా క్లాసిఫికేషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేదే మెయిన్ చర్చగా ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ముందుకు ఈ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది రాజ్యాంగంలో ఉన్న అధికరణ 340 వ్యతిరేకంగాను ప్రెసిడెంట్ గారు ఏవేవైతే క్యాస్ట్ ని షెడ్యూల్డ్ క్యాస్ట్ గా డిక్లేర్ చేస్తారో దానికి వర్గీకరణ వ్యతిరేకంగా అని ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు భావించి, అలాగే సబ్ కేటగరైజేషన్ వేరు, సబ్ క్లాసిఫికేషన్ వేరు, సబ్ క్లాసిఫికేషన్ రాజ్యాంగబద్ధమే, సబ్ క్లాసిఫికేషన్ కి రాజ్యాంగం ఆమోదం చేసింది అని భావించి ఈ రోజు 7 జడ్జి బెంచ్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ వారు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సరే జడ్జిమెంట్ మొత్తం అనేది పబ్లిక్ డొమైన్ లోకి ఇంకా రావాల్సింది కాబట్టి ఒకసారి పబ్లిక్ డొమైన్ లో రాగానే కొంతమందికి భిన్నాభిప్రాయాలు కూడా 7 జడ్జిల్లో బేలాయం త్రివేది గారు, ఆనరబుల్ జస్టిస్ బేలాయం త్రివేది గారు ఆవిడ వేరే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినట్టున్నారు, డిసెంటింగ్ ఒపీనియన్. సో అది కూడా మనకి ఆ జడ్జిమెంట్ ఒకసారి మనకి పబ్లిక్ డొమైన్ లో వచ్చాక ఇంకా దీని మీద లోతుగా మనం విశ్లేషణ చేయడానికి అవకాశం. అవును ఉమేష్ గారు, ముఖ్యంగా క్రిమి లేయర్ గురించి మనం చాలా ఏళ్ల నుంచి దీనిపైన కూడా ఒక చర్చ ఉంది. సో దీని అంశంలో కూడా ఏదైనా ఒక ఈ తీర్పు ప్రభావం తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? దాన్ని ఒకవేళ తీసుకోవాల్సి వస్తే ప్రభుత్వాలు ముందు క్రిమి లేయర్ అంటే జనాలకు అర్థమయ్యే విధంగా క్రిమి లేయర్ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తానండి. ముందుగా క్రిమి లేయర్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరికీ మనకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. క్రిమి లేయర్ అంటే ఏంటంటే బేసికల్లీ ఎవరైతే సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ గా ఉన్న వాళ్ళల్లో కొద్దిగా బెటర్ ఆఫ్ గా ఉన్నారు, అంటే ఎవరికైతే ఆర్థిక పరిస్థితి ఉందో వాళ్ళని క్రిమి లేయర్ కిందకి తీసుకొస్తాం. అంటే ఈ క్రిమి లేయర్ అనే వాళ్ళు ఎకనామికల్ గా కానీ లేదా ఎడ్యుకేషన్ వైజ్ గా కానీ సో వాళ్ళు కొద్దిగా హైలీ అడ్వాన్స్డ్ అనమాట. వాళ్ళలోనే ఫర్ ఇన్స్టెన్స్ బేసిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లోనే హైలీ అడ్వాన్స్డ్ గా ఉన్న వాళ్ళని మళ్ళీ మనం క్రిమి లేయర్ లోకి ఒకరిగా మనం చూస్తాం అనమాట. క్రిమి లేయర్లకి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ రిజర్వేషన్స్ అని చెప్పేసి దెర్ ఇస్ ఆల్వేస్ అంటే ఏమంటారంటే బేసికలీ ఆల్రెడీ రిజర్వేషన్ ద ఇంటెన్షన్ ఆఫ్ రిజర్వేషన్ ఏంటంటే బేసిక్ గా ఎవరైతే డౌన్ ట్రోడన్, ఎవరైతే మార్జినలైజ్డ్, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళని కొంచెం స్థాయికి తీసుకురావాలనేది రిజర్వేషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆ ప్రాథమిక లక్ష్యం కొంచెం ఫుల్ఫిల్ అయ్యాక నెరవేరాక ఇక ఇంకా వాళ్ళకి మళ్ళా రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అన్న కాన్సెప్ట్ నుంచి వచ్చిందే క్రిమి లేయర్. సో అది ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఓబీసీస్ వీటన్నిటికీ ఆల్రెడీ బీయింగ్ అప్లైడ్. క్రిమి లేయర్ అనేది
మన సతన్నాథ్ కమిషన్ అని 1971 లో ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇచ్చారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్రిమి లేయర్ కూడా ఉండాలా, షెడ్యూల్డ్ క్యాస్ట్ కూడా అది ఇంకా చూడాలి. రైట్ థ్యాంక్ యూ ఉమేష్ గారు. సో ప్రస్తుతం సుప్రీంకోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కూడా చదువుతున్నటువంటి నేపథ్యం, పూర్తిగా ఈ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో అమలు చేసేటువంటి అంశం కావచ్చు, లేదా ఇప్పటి వరకు ఉన్నటువంటి చట్టము దాన్ని ఏ రకమైనటువంటి మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి రాబోతోంది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. కృష్ణ ఏంటి ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం, కొన్ని ఏదైతే 6 మంది న్యాయమూర్తులు దీనికి సంబంధించి కూడా సమర్థించారు. సో బేలా త్రివేది మాత్రమే దీనికి సంబంధించి